వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. 3 సార్లు అధికార పీఠం ఎక్కిన మమతా బెనర్జీ కేవలం 95 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో 213 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన టీఎంసీ ఈసారి 95 సీట్లకే పరిమితమైంది. బీజేపీ పార్టీ 192 సీట్లలో ముందంజలో ఉంటూ గెలుపు దిశగా దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీట్లోనే లీడింగ్ లో ఉంది. టీఎంసీ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు ఈసారి బీజేపీకి జైకొట్టారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సి అసెంబ్లీ స్థానాలు 147 అసెంబ్లీ స్థానాలు. తమిళనాడు రాష్ట్రంలో 50 సంవత్సరాల ద్రవిడ పాలన ముక్కలు చెక్కలైంది. అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే అంటూ సాగిన రాజ్యాధికారం 2 సంవత్సరాల పసికూన టీవీకే దెబ్బకు కకలావికలమయ్యాయి. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగిన టీవీకే 109 స్థానాల్లో దూసుకుపోతుండగా డిఎంకే 66 స్థానాల్లోనూ ఏఐడిఎంకే 59 స్థానాల్లోనూ లీడింగ్ లో ఉంటూ అధికారానికి సుదూరంలో ఆగిపోయాయి. తమదే గెలుపని ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ రావటంతో గెలుపు ఖాయమని సంబరాలు చేసుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్న డిఎంకే సంబరాలు రద్దు చేసుకొని దానికోసం వేసిన టెంట్లు సైతం పీకేసింది. గడిచిన 5 దశాబ్దాల కాలంలో 2 పార్టీలు చేసిన అవినీతికి విసిగి వేసారిపోయిన ప్రజలే టీవీకే పార్టీ అధినేత విజయ్ కు జైకొట్టారు. 234 అసెంబ్లీ స్థానాల్లో అధికారం పొందాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 అసెంబ్లీ స్థానాలు. దేశం మొత్తంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న కేరళలో ఓటర్లు ఈసారి ఎన్నికల వారిని తిరస్కరించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 100 అసెంబ్లీ స్థానాలలో జయబేరి మోగిస్తుండగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సైతం ఓటమి దిశగా పయనించడం ఆశ్చర్యమైన విషయం. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలుండగా అధికార పీఠం కైవసం చేసుకోవడానికి 71 అసెంబ్లీ స్థానాలు కావాలి. ఇప్పటి 100 సీట్లలో ఆధిక్యతలో ఉన్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారం చేజిక్కించుకోబోతుంది. అయితే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రమే స్పష్టత లేదు. అస్సాం రాష్ట్రంలో మొత్తం 128 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీఏ 99 అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోతుంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యం చూపిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు సూత్రం ఆసంలో బాగానే పనిచేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాలు 65. పుదుచ్చేరి రాష్ట్రంలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీఏ 18 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతుంది. ఇండియా కూటమి కేవలం 7 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి మరోసారి అధికార పీఠం అధిరోహించనున్నారు. పుదుచ్చేరి రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాలు 16 మాత్రమే. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఎన్డీఏ తిరిగి మరోసారి అధికారంలోకి వస్తుండగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీలు, కూటమిలు ఓటమి పాలయ్యాయి. 5 రాష్ట్రాల ఎన్నికలలో ఒక్క కేరళ తప్ప మరెక్కడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.